వెనుకబడిన పరిస్థితి ఉన్నవారే ఇక్కడ ఎవరు సేవకుల్లో ఇప్పటి వరకు వచ్చిన సపోర్ట్ ఆగిపోయి ఇప్పటి వరకు గుడ్డు భుజంగా ఉన్నవారు వదిలేసి వెళ్ళిపోయారు. నీతో దేవుడిచ్చిన మాట నెరవేరే కాలం ఇప్పుడే ఆసన్నమైందని చెప్తున్నారు. సమాధానం కలుగుతుందా? స్పందిస్తాం, బయటి విషయంలో స్పందిస్తాం, ఈ విషయంలో మాత్రం స్పందించాం. ఈ హంగామా స్త్రీ దైవజనుడి ఇంటికి వెళ్ళి చెప్పగా ఆమె తనకు వచ్చి ప్రార్థన చేసిన స్త్రీని నేనే ప్రతిఫలం పొందుకున్నాను, సాక్షిగా నీ దగ్గరకు వచ్చాను, నేను అనుకున్నట్టుగా ఈ కుమారుడు మరో సేవకి చేస్తాను. బైబిల్ కాళ్ళకు దూరంగా పెట్టండి. ఒకవేళ మీ కూర్చున్న బిడ్డలైతే కుర్చీలో మీ బైబిల్ పెట్టి 2 చేతులు ఆకాశం వైపెత్తి ఆ తెస్సలోనిక ప్రాంత ప్రజలు జీవం కలిగిన దేవుని వైపు చూస్తున్నట్లుగా, జీవం కలిగిన దేవుని వైపు తిప్పబడినట్లుగా, ఈ రాత్రి పెద్ద తమ్ముడు ప్రాంత ప్రజలందరూ కూడా జీవం కలిగిన దేవుని వైపు తిప్పబడినట్లుగా, సజీవుడైన దేవుని వైపు తిప్పబడినట్లుగా, ఇదిగో మాట్లాడే దేవుడు, మౌనముగా ఉండలేని దేవుడు. బిడ్డలారా, ఈ చిన్న వయసులో ఉన్న బిడ్డలు రక్షింపబడడానికి గల కారణం ఏంటి? పరిపూర్ణమైన విడుదల, స్వస్థత, క్షేమం పొందుతున్నట్లుగా ఆశీర్వాదాస్పదమైన రక్షణ అనేకమైన జన్మల మీద నేను అధికారినిగా, నేను ఉన్నతమైన స్థలాలకు దీవెనగా ఈ దినము నిన్ను ప్రతిష్ఠిస్తున్నాను. ఇంట్లో నేను ప్రార్థన చేసినప్పుడు ఎవరో కోల్పోవడం, ఏదో నష్టపోవడం నేను చూశాను. సోదరి తండ్రిని కోల్పోయారు. అప్పటి నుంచి మీ బరువు బలమంతా తగ్గిపోయినట్లుగా అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఫోన్ కాల్ నీకు వస్తుంది, అసాధారణమైన డోర్ దేవుడు నీకు తెరుస్తాడు. దేవుడు అలా కార్యం అట్లా చేస్తాడు. మీ గాడ్ బ్లెస్ యూ.